నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక ప్రదర్శన పోటీలు 5 రోజుల పాటు వైవిధ్య పాత్రలతో రక్తి కట్టించిన నటులు। బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు। రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహన చోదకులకు కౌన్సిలింగ్। ఘనంగా చీరాలలో హనుమాన్ శోభయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య। డీటెయిల్స్ చూస్తే 5 రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలు ముగిశాయి। ఈ సందర్భంగా చివరి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నాటకాన్ని తిలకించారు। చీరాల కళాంజలి ఆధ్వర్యంలో కేజీఎం బాలిక ఉన్నత పాఠశాల ప్రాంగణం వద్ద గత 5 రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలు ముగిశాయి। ఈ సందర్భంగా చివరి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నాటకాల్ని తిలకించారు। 5వ రోజు నిర్వహించిన రైతే రాజు నాటిక రైతు యొక్క గొప్పతనం గురించి తెలియజేసింది। అనంతరం కళాకారుడు పూర్ణ సత్యనారాయణ సత్కారం నిర్వహించారు। 7 ఏళ్లుగా దాతల సహకారంతో నాటకోత్సవాలు వేడుకగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు। జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శన చేసిన కళాకారులను ఈ నాటకోత్సవాలకు ఆహ్వానించి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఏకాంబరేశ్వరరావు, సాంబశివరావు, మురళీకృష్ణ, సుందర్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు। కళాంజలి సంస్థను స్థాపించడానికి ముందు జరిగినటువంటి చిన్న సంఘటన ఒకటి మీతో చెప్తాను। ఈ నాటికలు నేను వివిధ ఊళ్ళో చూసొస్తూ ఇంత పెద్ద ఊళ్ళో మన ఊళ్ళో 1,50,000 రూపాయలు పోగు చేసి ఈ కళాంజలి అనే పేరు లేదంటే ఒక నాటికలు, మంచి నాటికలు మన ప్రాంత ప్రజలకు చూపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో బెస్తపాలెంలో మా బాబాయ్ గారి షాప్లో కూర్చొని మేము 4 కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు మిశ్రమ స్పందన వచ్చింది। ఒకరు ఏమన్నారంటే నాటికలు ఎవరు చూస్తారు ఈ రోజుల్లో అని చెప్పేసి ఒక ఆయన అంటే, ఒక అతను అరే నాటికలు అంటే పరిషత్ నాటికలు నేను కూడా ఆడాను, అదంత ఈజీ అని విషయం కాదు, దానికి స్కూటీకి వెళ్ళాలి, నీ ఒక్కడి వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఆయన ఒక మంచి ఆలోచన చెప్పాడు। తర్వాత మావడాల రాములు గారు మా పెదనాన్నగారు అవుతారు, వారు చెప్పిన మాట ఏంటంటే, ఒరే నువ్వు చెప్తున్నావంటే అది మంచి కార్యక్రమం అయి ఉంటుందిరా, నువ్వు ఆ కార్యక్రమానికి నువ్వు శ్రీకారం చుట్టూ ఫస్ట్ నాటిక నేను స్పాన్సర్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ నాటిక స్పాన్సర్ చేసినటువంటి గొప్ప మానవతావాది, మానవతా విలువలు కలిగినటువంటి గొప్ప మహనీయుడు మావడాల రాములు గారు। ఈ సందర్భంలో పూర్ణ సత్యం గారు మన 4 బాపట్ల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు। తనిఖీల్లో భాగంగా వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు। జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు। తనిఖీల్లో భాగంగా వాహనదారులు నడిపే సమయంలో విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డు భద్రతా నియమాల గురించి, మోటార్ వాహనాల చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు। ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ సూచించారు। గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎక్కువ శాతం మరణాలు సంభవించాయన్నారు। రహదారిని దాటే సమయంలో, మలుపులు తిరిగే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు। నిర్దిష్ట వేగంతోనే వాహనాలను నడపాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు తెలియజేశారు। చీరాలలో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది। కాగా శోభయాత్రను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। చీరాల్లో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది। కాగా శోభయాత్రను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। స్థానిక బోస్నగర్ వీరాంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర చీరాల పట్టణ పురవీధుల మీదుగా జై హనుమాన్ అంటూ వేడుకగా ముందుకు సాగింది। మహిళల కోలాట ప్రదర్శనలు, కేరళ డప్పు వాయిద్యాలు, కర్రసాము విన్యాసాలు, వేషధారణలో మహిళలు నాట్యాలు శోభయాత్రలో అలరింపజేశాయి। హైదరాబాద్ నుండి చీరాలకు తీసుకొచ్చిన బాలరాముని విగ్రహాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శోభయాత్రకు తరలివచ్చారు। అనంతరం భారీ అన్నదానం కార్యక్రమం జరిగింది। 7 ఏళ్లుగా చీరాల్లో హనుమాన్ శోభయాత్రను పెద్ద వేడుకగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు। హనుమాన్ శోభయాత్రే చాలా గొప్పది। నేను వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 సార్లు పైనే ఈ శోభయాత్ర చూశాను। పిల్లలు, పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు అన్నటువంటి భావం ఎక్కడా కనపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా
ఒక అద్భుతంగా శ్రీరాముడి యొక్క సన్నిధిలో ఉన్నట్టుగా ఆ రామచంద్రుడిని తలుచుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాలు చదువుకుంటూ వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఒళ్ళు వాళ్ళు మర్చిపోయి తన్మయత్వం చెందే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చూసినప్పుడు నాకు కూడా ఒళ్ళు గగ్గుర్లు పరుచుకునే పరిస్థితి కనపడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. అందరూ కూడా ఈ శోభాయాత్రను చూస్తారు. ఇది ఒక గొప్ప ఆదర్శంగా, ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నటువంటిది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి చక్కటి క్రమ పద్ధతిలో ఈ శోభాయాత్ర నిర్వహించడం చాలా గొప్పగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం జరిగింది. శిబిరాన్ని చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్నా అని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. చీరాల ఏరియా హాస్పిటల్లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఒక మనిషి ప్రాణం నిలిపేందుకు ఉపకరించే శక్తి రక్తదానానికి ఉందని ఆరోగ్యవంతులు అందరూ ఏడాదికి ఒక్కసారైనా రక్తదానం చేస్తే ఎందరి ప్రాణాలు నిలబడతాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు పెడతానికి కారణం అనేక మందికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా యాక్సిడెంట్ టైమ్స్లో విపరీతంగా బ్లడ్ పోతుంది. దానివల్ల అక్కడ ఆ యొక్క పేషెంట్ని కాపాడాలంటే ముందు ప్రధానంగా రక్తం చాలా అవసరం. కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా అనేక మంది మేధావులు ఆలోచించిన తర్వాత ఒక బ్లడ్ డొనేషన్ డే అనేటువంటి దాన్ని పెడితే బాగుంటుందని ఎందుకు పెట్టారు అంటే కేవలం నామకే వాస్తే కాదు, దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలందరూ ముందుకు వచ్చేసి రక్తదానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చాలామంది ఇంకా ఒక అడుగు ముందుకేసి యాక్సిడెంట్ అయినా కూడా ఏదైనా జరిగిన రోజున వాళ్ళ అవయవ దానాలు కూడా ఇస్తున్నారు. అంటే రక్తం ఇచ్చినంత మాత్రాన ఇందులో ఇబ్బంది జరిగేది ఏముండదు. మళ్ళీ 1 month 2 months తర్వాత మన సేమ్ యాస్టీజ్గా వస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక అవగాహన కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఇటు డాక్టర్స్కి, ప్రజాప్రతినిధులకి, అందరికీ కూడా ఉన్నది. తెలియజేయాలి దీని యొక్క అవసరం ఏంటి అనేది మనం చూస్తే, దీని అవసరం నిజంగా ఒకరోజు ఆ డాక్టర్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు పడేటువంటి తపన, వాళ్ళని కాపాడడం కోసం పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ టైంలో చూస్తే దాని అవసరం యొక్క తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఎవరైతే సరే వాలంటరీగా వచ్చేసి ఈ రక్తదానాన్ని ఇస్తే మీ రక్తం వల్ల చాలామందికి ఒక ఆయుష్ పోషణలు అవుతారు, వాళ్ళని బతికించిన వాళ్ళు అవుతారు అన్నది ఈరోజు నా యొక్క అభిప్రాయం. సో అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద, బాధ్యత గల ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను.
చీరాలపట్నం పేరాల ఎంఆర్ఎం ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏకో క్లబ్ పర్మిషన్ లైఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సీఎంఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. చీరాలపట్నం పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సీఎంఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే పర్యావరణం పట్ల మక్కువ కలిగి ఉండాలన్నారు. మిషన్ లైఫ్ 2023-28లో భాగంగా ప్రతి విద్యార్థి పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతినిత్యం పర్యావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్య కారకాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రజలు అవగాహన పెంచడంతో విద్యార్థులు ముందుండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం సాల్మన్ రాజ్, సైన్స్ కోఆర్డినేటర్ భానుచంద్రమూర్తి, పీఈటీలు సుందరరామిరెడ్డి, రమణారావు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఒకటి మనకి త్రూ అవుట్ ఇండియా వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 5వ తారీఖున ఆల్రెడీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి అప్పుడు మనం మోడల్ స్కూల్లో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఒక స్కూల్స్ రీఓపెన్ అయినటువంటి 13వ తారీఖు నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అడాప్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ 13వ తారీఖున ఈ రోజున కండక్ట్ చేసి అదేవిధంగా స్కూల్స్లో ప్లాంటేషన్ చేయమన్నారు. ఆ విధంగా ఈ స్కూల్స్ మన పేరల హై స్కూల్లో సెలెక్ట్ చేసుకొని మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఇది ఎకో క్లబ్కి సంబంధించినటువంటి ఎన్జీసీ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ పవన్ భాను గారు ద్వారా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి స్కూల్స్లోనే కాకుండా మండల పరిధిలో కూడా అన్ని జిల్లా బాపట్ల జిల్లాలో కూడా మొత్తం కూడా ఈ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. ఒకే రోజున మన సమగ్ర శిక్ష ఒక సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ డిఓ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఈరోజు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. ఇదే ఈ వారం రోజుల్లో 13వ తారీఖు 14వ తారీఖు కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం 14, 15, 16, 17 సెలవులు ఉంటాయి. 18, 19, 20 వరకు కూడా ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ మీద పిల్లలకి డిబేట్ పెట్టడం, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ చేయడం, రోజు సేవ్ ద వాటర్, సేవ్ ద ఎనర్జీ, ఈ అదేవిధంగా ఈ గార్బేజ్ కూడా అవాయిడ్ చేయడం, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద కూడా రోజుకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. ఆ విధంగా మన జిల్లా వారు కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా ఈ రోజు నుండి ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాల్సిందిగా మన సమగ్ర శిక్ష నుండి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఏఓ గారు దీని సందర్భంగా ఈ ప్రోగ్రాం గురించి చీరాల రోటరీ సామాజిక భవనంలో ఎన్ఆర్పీఎం పాఠశాల 1992 పూర్వ విద్యార్థుల సహకారంతో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి జానకి రామరాజుకి నగదు బహుమతి అందజేశారు. చీరాల రోటరీ సామాజిక భవనంలో ఎన్ఆర్పీఎం పాఠశాల 1992 పూర్వ విద్యార్థుల సహకారంతో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి జానకి రామరాజుకి నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి విద్యార్థి జానకి రామరాజుకు 11,116 రూపాయలు నగదు బహుమతి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చీరాల ఎన్ఆర్పీఎం పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధిస్తున్న ప్రతి విద్యార్థికి 9 ఏళ్లుగా నగదు బహుమతులు అందజేస్తున్నామన్నారు. పాఠశాలపై ఉన్న మక్కువతో పూర్వ విద్యార్థులందరూ కలిసి సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు అందజేసి 10వ తరగతి విద్యార్థుల్లో పోటీ నింపుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివి సురేష్, మామిడాల శ్రీనివాసరావు, పోలిదాసు రామకృష్ణ, దుగుపర్తి వెంకట సురేష్, హేమంత్ కుమార్, గురునాథం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూలు 2023-24 సంవత్సరానికి స్కూల్ ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థికి 600 మార్కులకు గాను 550 మార్కులతోటి మానేపల్లి జానకి రామాచార్య అనే విద్యార్థి మొదటి స్థానం సాధించినందుకు గాను 1992 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులైనటువంటి మేమంతా మా బ్యాచ్ తరఫున 11,116 రూపాయలు ప్రైజ్ మనీగా ఇచ్చి, అలాగే
ఘనమైన సన్మానం చేసి కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరిగింది. ఇందుకు రోటరీ క్లబ్ సహకరించినటువంటి రోటరీ మిత్రులందరికీ, వాకర్స్ మిత్రులందరికీ, అలాగే మా 92 బ్యాచ్ తరఫున మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో 8 సంవత్సరాల నుంచి 2016 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఇస్తున్నాము. కోవిడ్ సందర్భంలో 1 సంవత్సరం మాత్రమే, అప్పుడు ఫస్ట్ ఎవరైనా తెలియక ఇవ్వలేకపోయాము. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కావున ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్లో చదివే విద్యార్థులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోరాట పటిమ కనబరిచి బాగా చదివి మంచి మార్కులు సంపాదించి స్కూల్ ప్రథమ స్థానం సాధిస్తే 92 బ్యాచ్ ఓల్డ్ అసోసియేషన్ విద్యార్థులు 11,116 రూపాయలు ఇస్తారని గమనించి ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మానేపల్లి జానకి రామాచారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వేలాది మంది భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో దర్శనానికి నిలబడి ఉన్నారు. నిన్న స్వామివారిని 61,499 మంది భక్తులు దర్శించుకోగా 33,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.04 వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్ లేని భక్తులకు 18 నుండి 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. చీరాలపట్నం పేరాల రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద శ్రీ ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను వారు తీర్మానం చేశారు. చీరాలపట్నం పేరాల రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద శ్రీ ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలు వారు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహ నిర్మాణ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు సంగీతానికే ఘంటసాల పాట జీవనాడి వంటిదన్నారు. పాటకు ప్రాణం పోసి అద్భుత గాత్రంతో తెలుగు ప్రజల్ని అలరింపచేసిన గాన గంధర్వుడు ఘంటసాల అని కొనియాడారు. తెలుగు ప్రజల్లో నేటికి నిలిచిపోయే ఘంటసాల ప్రాముఖ్యతను చాటి చెప్పాల్సిన అవసరం నేటి ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 25 అడుగుల ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. చీరాలలో ఘంటసాల విగ్రహం వద్ద అనేక అభివృద్ధి పనులను కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభించి రజతోత్సవాలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, హరిహర్రావు, జయరామిరెడ్డి, నాగమనోహర్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప గాయకుడు అయిన మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా అయినా కానీ, ఎన్ని విధాలుగా అయినా కానీ మనం ఆయన రుణం తీర్చుకోలేని లోటులు చాలా ఉన్నాయి. మన తెలుగు ప్రజలకి అత్యంత తెలివిగా మనకి ఆయన సమకూర్చిన భాష కానీ, ఈ విధానాలు కానీ ప్రతి ఒక్కరూ ఆలకించాల్సిన విషయం, వినాల్సిన విషయం ఏంటంటే, ఆయన మధుర గీతాలు పాడితే పసిపిల్ల కూడా పాలు తాగే విధంగా ఆయన చాలా గొప్పగా గాయకుడు. అది అందరికీ తెలిసిందే, అది నేను చెప్పే అంత స్థాయి కాదు నాది. కానీ మన తెలుగు ప్రజలందరికీ నేను మనవి చేసుకునేది ఒకటే, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఘంటసాల గారి మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలు కానీ, మనం కానీ భవిష్యత్ తరాలు ముందుకి చెప్పుకునేలా ఉండాలని ఈరోజు పెద్దలు దీనికి ఆర్గనైజింగ్ చేసిన అందరు పెద్దలందరికీ నేను నమస్కరించి నేను ఒకటే చెబుతున్నాను, నా దగ్గరికి వచ్చి ఆయన యొక్క 25 అడుగుల మహావిగ్రహాన్ని అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ఏరియాలో ఏర్పాటు చేయాలని 10 ఏళ్ల క్రితం ఆ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. తిరిగి నూతన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా తిరిగి రావడంతో మళ్ళీ తిరిగి అదే కార్యక్రమాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చేపట్టాల్సి వస్తుంది. మరి చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రానికి రాజధానికి అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇక్కడ ఎమ్మెల్యే గారుగా ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యే కొండయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి రానున్న కొద్ది రోజుల్లో ఇక్కడ ఘంటసాల గారి యొక్క పేరుతోటి మరి రజతోత్సవాలు, ఘంటసాల చైతన్య వేదిక యొక్క రజతోత్సవాల్ని 2024లో చాలా దిగ్విజయంగా జరపడానికి ఈ చీరాల ఘంటసాల గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తున్నాం. దానికి శ్రీ గాజా హరిహర్రావు.
నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఓవైపు నుండి వర్షాలు పడుతున్నా కూడా మరోవైపు ఎండలు దంచి కొడుతూనే ఉంటున్నాయి. ఓ రోజు చల్లగా ఉంది, హమ్మయ్య అనుకునే లోపు ఎండ వేడితో ఉక్కపోత పెరుగుతుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల సమయంలో కూడా బయటకు వెళ్లాలంటే జనం ఆలోచిస్తున్నారు. మరి బయట పనులకు వెళ్లే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి తెలిసి తెలియక చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వీటి వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వీటి వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటారు. అలాగే జ్యూసులు, చెరుకు రసం, ఇతర చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు తాగుతారు. కొబ్బరి బోండాలు మినహా మిగతా ఏ పానీయాలు అయినా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి తాగడం వల్ల డయేరియా రావచ్చు. డయేరియా వచ్చిందంటే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు తీవ్రంగా అవుతాయి. చాలా నీరసంగా ఆహారం తీసుకోవాలని అనిపించదు. ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి నుండి నీటిని తీసుకెళ్ళండి. బయట నీరు అంత మంచిది కాదు. అలాగే బయట ఒకవేళ ఏమైనా తాగాలి అనిపిస్తే కొబ్బరి బోండాలు మాత్రమే తీసుకోవాలి. బయట నుండి వచ్చిన ఓ అరగంట తర్వాత సాధారణ చల్లటి నీటితో స్నానం చేయాలన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. G7 శిఖరాగ్ర సదస్సు వేళ ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితి వెలుగు చూసింది. ఓ బిల్లు విషయంలో అధికార విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు ఒకరికి గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు సభ్యున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుండి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛనిచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూలై 22న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది. గురువారం పెన్షన్ల పెంపు ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు అందుతున్న 3000 పెన్షన్ ప్రభుత్వం 4000కు పెంచింది. ఈ పెన్షన్ పెంపు మొత్తం ఏప్రిల్ నెల నుండి అమలు కానుంది. అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్లో గడిచిన 3 నెలల పెంపు డబ్బులు కూడా కలిపి వృద్ధులు, వితంతువులకు 7000 ఇచ్చేలా జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ 6000కు పెంచింది. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డ వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అంతే 5000 పెన్షన్ను 15000కు పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ను 5000 నుండి 10000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. యమహా బ్రాండ్ కు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. కేవలం ఆ బ్రాండ్ కు వాల్యూని బట్టే దాని ఉత్పత్తుల అమ్మకాలు కొనసాగుతాయి. కాగా స్కూటర్ల విషయంలో యమహా నుండి విజయవంతమైన మోడల్ యమహా ఫ్యాసినో 125 ఇప్పుడు దీని కొత్త వేరియంట్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏకంగా 5 మోడల్ ఈ కొత్త వేరియంట్ లో ఉన్నాయి. అంతేకాక ఇందులో వినూత్నమైన ఆన్సర్ బ్యాకప్ ఫంక్షన్ ఉంది. ఈ లేటెస్ట్ మోడల్ మాడ్రేట్ మ్యాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర 93,730 రూపాయలు కాగా డార్క్ మ్యాట్ బ్లూ 94,530 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ కాగా ఈ యమహా ఫ్యాసినో ఎస్ 125cc స్కూటర్ ఇప్పటి భారతీయ మార్కెట్లో ఉత్తమంగా ఉన్న సుజుకి భార్గమన్ స్ట్రీట్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 వంటి ఇతర ప్రముఖ మోడల్తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8కి చేరుకుంది. సూపర్ 8లో ఎవరితో ఢీకొట్టనుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్లు జూన్ 18 వరకు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 19 నుండి 25 మధ్య సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 27న ప్రపంచ కప్ సెమీఫైనల్, జూన్ 29న టైటిల్ మ్యాచ్ జరగనుంది. 5 జట్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8కి చేరుకున్నాయి. మిగిలిన 3 స్థానాల కోసం గ్రూప్ దశలో పోరు కొనసాగనుంది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ప్రపంచ కప్ నుండి న్యూజిలాండ్ తప్పుకుంది. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 8 3 మ్యాచ్లు ధృవీకరించబడ్డాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక ప్రదర్శన పోటీలు.
5 రోజుల పాటు వైవిధ్య పాత్రలతో రక్తి ఘటించిన నటులు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహన చోదకులకు కౌన్సిలింగ్. ఘనంగా చీరాలలో హనుమాన్ శోభయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య.